శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుండి రాళ్లగూడ వరకు గత కొన్ని రోజులుగా మురుగునీరు ఏరులై పారుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసనతో పాఠశాలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బాత్కు శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మురికినీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం. రాళ్లగూడ రోడ్డు శంషాబాద్ బస్టాండ్ నుంచి మరమ్మతు పేరుతో డ్రైనేజ్ రోడ్లపై వదిలేసారు అధికారులు. ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ చేసినా కానీ ఇవాళ చేస్తాం, రేపు చేస్తాము అంటుర్రు. అలాగే ఫాగింగ్ విషయం కూడా ఎన్నిసార్లు కమిషనర్ గారు చెప్పినా కానీ ఇవాళ పంపిస్తాం, కంపల్సరీ ఫాగింగ్ చేపిస్తాము అని అంటారు. ఇంతవరకు ఫాగింగ్ చేసిన దాఖలాలు లేదు. ఎన్నిసార్లు చెప్పినాం, చంద్రకళ మేడం కూడా చెప్పినాము 1 మంత్లో అన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. ఆమె కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జరిగింది రాళ్లగూడ బ్రిడ్జ్ దగ్గర మురుగునీరు పారి గత 3 నెలలు జరుగుతుంది. కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు, పట్టించుకుంటలేరు. ఈ రోడ్డు పైన స్కూల్ బస్సులు పోతున్నాయి, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. ఎంతో మంది రాజకీయ నాయకులు, మా స్థానిక ఎమ్మెల్యే గారికి ఇదే రోడ్డు పైన వెళ్తుంటారు. కనీసం ఎవరు చూసి గిట్ట పట్టి పర్వాలేనట్టున్నారు. ఇది కేవలం రాజకీయం చేస్తున్నారు కానీ రాజకీయ నాయకులు మరి ఎవరు సమస్యలు పట్టించుకుంటారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ స్థానికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మా శంషాబాద్కి దురదృష్టకరం ఏంటంటే పేరుకే శంషాబాద్ కానీ మాకు ఇప్పటివరకు బస్ స్టాండ్ లేదు. శంషాబాద్కి బస్ స్టాండ్ లేదు, ఏది లేదు. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ చిన్న వర్షాలకే ఇంత అయోమయం అవుతుంటే ఇంకా రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడితే శంషాబాద్ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది. దీన్ని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి, దీనిపైన వెంటనే స్పందించాలి. ఇక్కడ దోమల బాధ కానీ ఇక్కడ మొత్తం మురుగునీరు, ఇక్కడ దోమల మందు కొడతలేరు. ఎటువంటిది ఇట్లా సమస్యలు తీరుస్తలేరు. మా కమిషనర్ గారికి ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఇట్లా ఈరోజు 10 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ లేపడం లేదు. రాళ్లగూడ రోడ్డు వరకు స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా కూడా రాజకీయ నాయకులు, అధికార పార్టీలో ఉన్న నాయకులు రోజు ఇదే రోడ్లో రోజుకు 10 సార్లు తిరగడం జరుగుతుంది. కానీ ఈ యొక్క సమస్య మీద ఎప్పుడు కూడా దృష్టి సాధించాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలనే ఆలోచన లేనే లేదు అధికార పార్టీ నాయకులకు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే అందులోకి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది కానీ ఇలాంటి సమస్యల మీద ఆలోచన దృష్టి చూపించట్లేదు. వాళ్ళు రోడ్డు పక్కకి నడుచుకుంటూ వెళ్తున్నా, స్కూళ్ళకి వెళ్తున్నా వాళ్ళపైన బురద చిల్లి వాళ్ళు హాస్పిటల్లో పాల్గొనడం జరుగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఈ వర్షాలకి ఇంకా రోగాలకి దగ్గర అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. రోడ్డు పైన రోడ్డు దొబ్బేసారు. ఆ రోడ్డు 2-3 నెలల వరకు ఎవరు పట్టించుకోకపోతే దానిపైన ఇలానే సోషల్ మీడియాలో కామెంట్స్ రావడంతోనే ఎంబడిగా తూతూ మంత్రం అనే విధంగా రోడ్ వేసి టైంపాస్ కోసం ఏదో రోడ్ ఒక లేయర్ వేసి వదిలేసారు. మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ చేస్తున్నామని చెప్పి